అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆదుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యను మనకు యేసు పరిహారి అయ్యను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనము నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యేసుతో 40 రోజులు పరిహారమై పరిహార్యమై అనేటువంటి యొక్క కార్యక్రమంలోకి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా మనము తపస్కాలములు ఈ యేసుతో 40 రోజు అనేది కార్యక్రమాలు 2వ రోజులు మనము ప్రవేశించబోతుండగా, మనకు అందరికీ తెలుసు ఈ 40 రోజులు మనము మన జీవితములు మనం యేసుతో ఎలా జీవించాలని మనం బాగా తెలుసు. ప్రత్యేకంగా క్రైస్తవులమైన అందరము కూడా 3 పుణ్యాలు కలిగి మనము జీవించాలి. ప్రార్థన అయినటువంటి పుణ్యం, ఉపవాసము, దాన క్రమ క్రియలు ఇవన్నీ కలిసి మనము జీవించాలి. ఈరోజు ప్రత్యేకంగా ప్రియులారా, నేను ఎలా ప్రార్థనలు గడపాలి, ఈ ప్రార్థన అనేటువంటి దైనందినమైనటువంటి కార్యమే అనే ఒక అంశం మీది మనము ధ్యానించబోతుండగా, ప్రత్యేకంగా ఆ ప్రార్థన యొక్క గొప్ప శక్తి మన మీదే, మన కుటుంబం మీదే దిగి రావాలని చెప్పి మనము ఈరోజు ఒక చిన్న చరణము
పాడి దేవుని మహిమపరిచి ఆ ప్రార్థనకి గొప్ప శక్తి ఉంటుంది ప్రభువా అని విశ్వసించుకొని, ప్రభువా నా దగ్గరికి రండి ప్రభువా, మీ పవిత్రాత్మని నింపండి ప్రభువా అని మనము ఈ పాట రూపములు ప్రార్థించుతాము. అందరూ కూడా చప్పలు కొట్టి పాడదాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపక పొందిన శక్తి నేను ప్రార్థింపక దయచేయుమా. ఏలియా ప్రార్థింపక పొందిన శక్తి నేను ప్రార్థింపక దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుము. నిరంతరం ప్రార్థింప కృప చేయుమా, నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఒకసారి కనుకలు మోసుకుని చేతులను జోడించి దేవునితో మనం ప్రార్థించుదాము. ఈ సమయములు ప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా మేము ప్రార్థన అనే అంశం మీది, ప్రార్థన దైనందిన కార్యం అనే అంశం మీద ధ్యానించబోతుండగా మనలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రభువా, మేము ఈరోజు యేసుతో పాటు 40 రోజులు అనే కార్యక్రమాలు ఈరోజు ధ్యానాంశంగా ఎన్నుకున్న ఈ యొక్క గొప్ప ప్రార్థన అనే అంశం మీద ధ్యానించబోతుండగా ప్రభువా మనల్ని బలపరిచండి ప్రభువా. ఈ యొక్క గొప్ప వాక్కు ద్వారా, దేవుని యొక్క వాక్కు ద్వారా మనలందరినీ కూడా మీ సన్నిధానాలకు చేరుమని, మీ సన్నిధిలో చేరి మీతో సహవాసం చేయడానికి నన్ను కృపావరం కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, మనము మొట్టమొదటిగా ఒక వచనము మనము చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనము ఈ విధంగా మనతో మాట్లాడుతుంది. సైతాను పొమ్ము, ప్రభువైన నీ దేవుని ఆరాధింపుము, ఆయనను మాత్రమే సేవింపుము అని వ్రాయబడి ఉన్నది అని యేసు పలికెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాత్రం ఆరాధించాలని యేసు మనకందరకు ఈ వాక్య ద్వారా, ఈ వచనం ద్వారా మనకందరకు చెప్తున్న ఒక పాఠం. ప్రియులారా, ఈ ప్రార్థన అనేది దేవునితో సహవాసంతో జీవించడం, దేవునితో సంభాషించడం, సదాసమయం యేసు ప్రభుతో కలిసి జీవించడం, యేసు ప్రభుతో సదాసమయం నిరంతరము మనము మాట్లాడడం, అదే ప్రార్థన యొక్క అర్థం అని మనము చిన్నప్పటి నుంచి మనకు బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రార్థన గురించి మీకు చెప్పాలంటే అది
మన టైం సరిపోదు. అది ఈరోజు మనం ప్రత్యేకంగా ధ్యానాంశంగా తీసుకున్నది ప్రార్థన అనేది మన దైనందిక జీవితంలో ఒక భాగమే, ఒక కార్యమే అని మనం అందరూ కూడా తెలుసుకోవాలి. ప్రతిరోజు మనము లేచినప్పుడు మనం ఏం చేస్తున్నాం? పితా, పుత్ర, పవిత్రాత్మ అని సిలువ గుర్తేసి మనం లేస్తున్నాము. చివరికి మనం పడుకున్న సమయంలో కూడా పితా, పుత్ర, పవిత్రాత్మ అని సిలువ గుర్తు చేసి మనం పడుకున్నాము. ప్రియులారా, ఇది దేనికి అర్థం ఏమిటండి? ప్రియమైనటువంటి ప్రతి కార్యము మనం చేయనప్పుడు, ప్రతి కార్యం మనం మొదలు పెడుతున్నప్పుడు, ఆరంభించినప్పుడు, అది మన జీవితంలో మనము స్కూల్కి వెళుతున్నాం, అదేవిధంగా పనికి వెళుతున్నాం, ఏదైనా కార్యములు వ్యాపారం మొదలు పెడుతున్నాం, దేవుడు ఏం చెప్తున్నారండి? ప్రియులారా, ప్రార్థనతో మొదలు పెట్టాలి అని. ఈ తపస్కాలములు ప్రత్యేకంగా ప్రార్థనకి ఎందుకు ఎక్కువగా ప్రాధాన్యం కల్పిస్తున్నారండి? ప్రార్థన లేకపోతే ఏం జరగదు మన జీవితంలో. మనం దేవునితో సంభాషించాలంటే, దేవునితో మాట్లాడాలంటే అది ప్రార్థనకి మాత్రమే సాధ్యం. ప్రియులారా, ఈరోజు మనకు ఒక గొప్ప కార్యం నేను దేవుడు చెప్తున్నారు అండి. మన జీవితములు మనకు కావలసిన ముఖ్యమైనటువంటి భాగం ఏమిటంటే, మనం బ్రతకాలండి, మన జీవితం బ్రతకాలి. మన శ్వాసం ఎంతో అవసరము. ఈ శ్వాసం నిలిచిపోతే మన జీవితం కూడా కోల్పోతుంది, మనం జీవితం ముగించిపోతుంది. అందుకే మన ఆత్మీయమైనటువంటి జీవితముకు, మన ఆత్మీయకరమైన జీవితముకు, ఆత్మకు మనకు శ్వాసంగా నిలబడుతున్నది ఏంటిది? ఈ ప్రార్థన. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన ప్రతిరోజు మన జీవితంలో ఒక భాగంగా మనము తీసుకోవాలి. ఆ శ్వాసం నిలిచిపోతే, ఆ ప్రార్థన నిలిచిపోతే మా ఆత్మ కూడా మరణావస్థలు పోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు జీవితములు కూడా, యేసు ప్రభుని యొక్క జీవితములు కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఎన్నో సార్లు ప్రార్థనలు గడిపారు. పగలంతా ఏం చేశారు? తన యొక్క ప్రార్థన ప్రవర్తులు, కార్యములు అన్నిటిని కూడా, అద్భుత కార్యములు చేసి ప్రజలకు బోధించడం, ఇవన్నీ యేసు ప్రభు చేశాడు. తర్వాత అందరూ నిద్రపోతున్న సమయములు, రాత్రి వేళ ఏకాంతంగా పరస్పర అది యేసు ప్రభు వ్యక్తిగత ప్రార్థనలు గడిపారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, దాని యొక్క అర్థం అంటే ఏదో ఒకటి కార్యం నేను చేయాలండి. రేపటి రోజు నేను ప్రజలని మంచిగా నడిపించాలి, రేపటి రోజు ప్రజలకు అద్భుత కార్యములు నా దేవుని చిత్తం ద్వారా నేను చేయాలి అని యేసుక్రీస్తు తలచినప్పుడు ఆయన ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరికి ఇచ్చారో తెలుసా? ఫస్ట్ ఇంపార్టెంట్ నేను ఏదొకటి గారు, ఇది నా సామర్థ్యం కాదు, ఇది నా శక్తి కాదు, దేవుడు నాకు ఇచ్చిన శక్తి అని తలుచుకొని ఆ శక్తి కోసం ప్రార్థనలు గడిపారు యేసు ప్రభు. రాత్రి అంతా శ్రమపడి ప్రార్థన చేసిన లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనము మనము చదివినట్లయితే యేసు ప్రభు ఎలా ప్రార్థనలు గడపాలని బాగానే మనము వినబోతున్నాం. ఇప్పుడు ఆ దినమున యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. ఆ రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆ రాత్రి అంతా, మరి రాత్రి కొంచెం సేపు మాత్రమే మనకు నిద్రపోవడానికి సాధ్యం, అవసరం ఇస్తున్నది. కానీ ఆ టైంలో నిద్రపోకుండా యేసు ప్రభు ఏం చేశారు? ప్రార్థనలు గడిపారు. దేనికోసం? ఆ ప్రార్థన శక్తి ఉండే మాత్రమే రేపటి రోజు నేను చేయవలసిన కార్యములన్నీ మంచిగా రెడీ అవుతుంది అని ఎవరికి తెలుసు? యేసు ప్రభువుకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొన్ని ఉదాహరణలు మనం ఎలా ప్రార్థనలు గడపాలి, నేను ఎలా ప్రార్థన చేయాలి అని కొన్ని ఉదాహరణలు మన వచన భాగం ద్వారా యేసు ప్రభు మనకందరూ కూడా అందిస్తున్నారు. మనము ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుంచి 15 వరకు మనము చదివినట్లయితే ఈ ప్రార్థనలు మనం ఎలా జీవించాలి, ప్రార్థనలు మనం ఎలా గడపాలి, వ్యక్తిగత ప్రార్థన అంటే ఏంటిది,
ఇవన్నిటిని కూడా చాలా మీకు టైం ఉన్నప్పుడు ఆ భాగాన్ని మనము మీరు చదవాలి. మీరు చదివి మీరు ధ్యానం చేయాలి, ధ్యానించాలి. ఇంకా మనం చదువుదామా ఈ 6వ అధ్యాయము 5-6 వచనాలు. ఫస్ట్ 5-6 వచనాలు మనం ఒకసారి చదువుదాం. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. చూడండి, కపట భక్తుల వలె మీరు ప్రార్థన చెయ్యవలదు. ప్రార్థన మందిరములలో వీధుల మలుపులలో నిలబడి జనులు చూచుటకై ప్రార్థన చేయుట వారికి ప్రీతి. చూడండి సహోదరి సహోదరులారా, ఈ పరిచయులు, అది ధర్మశాస్త్ర బోధకులు, నేను ఒక గొప్ప వ్యక్తి, అందరిని చూపించడానికి వారు ఏం చేస్తారు, ఇది బయటికి వెళ్ళి ఆ స్ట్రీట్కి వెళ్ళి అక్కడ నిలబడి వారు ప్రార్థన చేస్తారు. వాళ్ళు చూసినప్పుడు ఇవాళ్ళు రోజు ప్రార్థన చేసిన వాళ్ళే. కొంతమంది నా ఇంటిలో నా పెద్ద నాన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడైనా నేను ఇక్కడికి వెళుతున్నప్పుడు, ఈ సెలవుకి వెళుతున్నప్పుడు, ఇంటికి వెళుతున్నప్పుడు నేను కలిసినప్పుడు ఆయన ఒక కార్యం చెప్తారు, అందరికీ చెప్తారు. అందరికీ ఎక్కడైనా ఇది నాతో ఒక 5-6 టైమ్స్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. వాళ్ళు నోరు తెరుస్తున్నప్పుడు మాకు తెలిసిపోతుంది ఇదే ఈ కార్యమే చేయబడి. ఏంటిది అంటే, సిజో ఫాదర్ గారండి, నేను పొద్దున్న 4 గంటలకి లేచి ప్రార్థన చేస్తున్నాను. తర్వాత నేను 1 గంట ప్రార్థనలు గడిపి తర్వాత నేను ప్రిపేర్ అయ్యి గుడికి వెళ్ళి పూజలిలో పాల్గొన్నాను. నేను నా జీవితంలో ప్రార్థన అనేది గొప్పది. దీనికి అర్థముగా దీని నుంచి మనం ఏం తెలుసుకుంటాం, దీని నుంచి మనం తెలుసుకున్న ఏమీ లేదు. కపటత్వము. ప్రేమండి సహోదరి సహోదరులమ్మ, నీవు ప్రార్థన చేయనిది అందరిని చూపించడానికి కాదు, రహస్యముగా తెలిసిన ఒక ప్రభు ఉన్నారు మనకు అందరికీ ఒక ప్రభు ఉన్నారు. మీ రహస్యముగా మీరు ఏం చేస్తున్న కార్యములు వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయాలి అని యేసు ప్రభు ఈరోజు వచనం ప్రకారం మనకు చెప్తున్నారు. ఎందుకు యేసుని కావాలండి ఆ గదిలో కూర్చొని అందరూ శిష్యులతో కలిసి ప్రార్థన చేయొచ్చు, ఒక శిష్యులు చూడవచ్చు. ఆయన చేయలేదు. ఆయనకి ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళారు? గదిలోకి వెళ్ళారా? ప్రాంతంలోకి వెళ్ళారా? గ్రామపుర ప్రదేశంలోకి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు యేసు ప్రభు కొండపైన పర్వత ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఏకాంతంగా ఉండి వ్యక్తిగత ప్రార్థనలు దేవునితో సంభాషించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవమ్మా. ఇంకా ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకుని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానము ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, అదే మనకు కావలసినది. మనకు తగిన ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడు. మనము నిజంగా ఆ రహస్యం తెలిసి మీరు అనుకుంటున్నాం, నేను ఇలాగ ప్రార్థించే మాత్రమే, అందరిని చూపించే మాత్రమే దేవుడు చూస్తారు. అది తప్పు అని ఆలోచించడమే తప్పు. అలాగా ఆలోచించకుండా మీ రహస్యంగా మీ గదిలో ఉండి ఎవరు చూడకుండా మీరు ప్రార్థన పెట్టండి. ప్రార్థించడానికి మొదలుపెట్టు. మీ రహస్యముగా తెలుసుకున్న కార్యములు దేవుడు మీకు అది చూసి, నీ ప్రార్థనను చూసి మీకు తగిన ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడు ఇస్తారని యేసు ప్రభు చెప్తున్నారు. సహోదరి సహోదరులారా, ఒక భాగం ఉంటుంది లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుంచి 8 వరకు. దాని హెడ్డింగ్ మాత్రం చదవండి అమ్మా. దేనికి అది? ఎల్లప్పుడూ ప్రార్థన చేయుటకు నిరుత్సాహులు కాకుండుటకు యేసు వారికి ఒక ఉపమానం. అది చాలు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తున్నాం? ఒక్కసారి ప్రార్థన చేసి చాలా. మనం ఏమవుతుంది? 2 సార్లు ప్రార్థన చేసి అది బంద్ అవుతుంది.
కొంచెం ముగిసింది. ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి దేవుడు ఒక ఉపమానం. ఇదేనికి ఉపమానం మాకు అందరికీ తెలుసు, నేను చెప్పడం అవసరం లేదు. ఉపమానం ఏమిటంటే విదంతువు ప్రార్థన, న్యాయాధిపతి ప్రవర్తన. విదంతులు ప్రార్థన, న్యాయాధిపతి విదంతులు తనకు న్యాయం జరగాలని చెప్పి ఎక్కడికి వెళుతున్నారు? ఈ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం కావాలని రోజు డిస్టర్బ్ చేస్తున్నారు. చివరికి రోజు నన్ను ఈ బాధపడుతున్నా కాబట్టి నేను వీళ్ళకు ఏమి ఇవ్వాలి? న్యాయం ఇవ్వాలని చెప్పి వాళ్ళకు న్యాయం ఇస్తున్నారు. అదే చివరి వరకు, మరణానంతరం వరకు మీరు ప్రార్థనలు గడపాలి. అది దేవుడు ఈరోజు మనకు అందరికీ చెప్తున్న ఒక మాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియులారా, నేను ఉదాహరణ చెప్పాలంటే, మీరు అందరికీ పరుగు పందేలంలో విజయం పొందాలంటే కఠోర సాధన ఎంతో అవసరం. ఏదైతే కాంపిటీషన్లు విజయం, రన్నింగ్ కాంపిటీషన్ కావచ్చు, అదేవిధంగా ఏదైనా పందేలు మీరు పోటీ పెడుతున్నప్పుడు ఏదైనా కార్యములు మీరు దానిలో విజయం పొందాలంటే మనం ఏం చేయాలి? కఠోర సాధనం నిరంతరంగా మనం ఏం చేయాలి? ప్రయత్నించాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయలేకపోతే విజయం పొందుతారా? మనం విజయం పొందదు. విజయం పొందిన ఓకే, నాకు ఒక వారం తర్వాత నాకు ఒక ఈ ఎగ్జామ్ ఉంది, ఇంకా టైం ఉంది అని చెప్పి ఎగ్జామ్కి ముందు ఒక రోజు చదివితే ఆ ఎగ్జామ్లు పరీక్ష రాస్తున్నప్పుడు మీరు మంచి మార్కు మీకు వస్తుందా? రాదు. ఏం చేయాలి? నాకు ఓన్లీ 1 వీక్ టైము, నేను దీనిని నిరంతరం చదివి దానిని కాన్సన్ట్రేట్ చేసి నేను చాలా కష్టపడి నేను చదవాలి అని చదివి చివరికి ఆ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అన్ని క్వశ్చన్లు మంచిగా మీరు రాయొచ్చు, మంచి రిజల్ట్ కూడా మీరు పొందగలుగుతారు. ఇదే మీ ప్రార్థన. ఒక్కసారి నేను సిజో ఫాదర్ ఈ యొక్క ధ్యానాంశం విని నేను ఈ రోజు నుంచి తపస్కాలం కదా, నేను ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేయడం మొదలు పెడతాం. 1/2 అవర్ కానీ గంట సేపు ఇంటిలో కూర్చొని వ్యక్తిగత ప్రార్థన నేను గడుపుదాం అని చెప్పి మీరు అట్లా కూర్చొని 2-3 రోజులు ప్రార్థన చేసి ఇంకా ఏదో ఆలస్యం ఉంటుంది, ఇంకా ఒక రోజు తర్వాత ఈ రోజు నాకు ఆలస్యం అని చెప్పి ఈరోజు రేపు ప్రార్థన చేస్తాం అని మీరు పోస్ట్పోన్ చేస్తే మీకు తగిన ప్రతిఫలం యేసు ప్రభు ఇస్తారా? ఎవరు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఇదే యేసు ప్రభు ఈ రోజు చెప్తున్న కావడం నిరంతరం ప్రార్థనలు గడపాలి అని ఎంతో సంతోషం కదా. మీతో మాట్లాడడానికి వారు కోరుకున్నారు. మీరే సమయం నాకు అది ఉంది, నీకు ఇది ఉంది అని చెప్పి మీరే దేవునికి సమయం ఇవ్వలేదు. మనందరూ బిజీ ఉన్న వ్యక్తులే. పొద్దున లేచి పిల్లలకు ఏదైనా తయారు చేసి వంట చేసి అదొక డ్యూటీకి పోతున్న చాలా అమ్మవాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు బిజీ ఉన్నప్పుడు కూడా యేసుప్రభు నీకు కాసేపు మీరు సమయం మీరు గడిపితే అది చాలు దేవునికి. అది మీతో మాట్లాడడానికి కోరుకున్నారు దేవుడు. రోజు అలాగ గడిపి అలాగ మీరు ప్రార్థనలు గడిపి జీవితం మీరు కొనసాగిస్తే మీకు దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తారని వచనం పలుకుతుంది. ఇప్పుడు సహోదరి సహోదరులరా, అదేవిధంగా మనము కొన్ని సమయములు కొంతమంది నాతో అడుగుతున్నా, ఈ ప్రార్థన చేయడానికి చాలామంది ఎక్కడికి వస్తున్నారు తెలుసా? ఈ మన ముత్తంగి వస్తున్నప్పుడు కొంతమంది ఏం అడుగుతున్నారంటే, ఫాదర్ గారండి మీరు ప్రార్థన అని చెప్తున్నారు కదా, నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఫాదర్ గారండి, కానీ నిజంగా నేను ఎవరి కొరకు నేను ప్రార్థన చేయాలి, దేని కొరకు నేను ప్రార్థన చేయాలి అని చెప్పినప్పుడు నా మనసులో నాకు కావాలంటే నేను ఏదైనా చెప్పవచ్చు. మీరు మీ భర్త కొరకు మీరు భర్త మారు మనసు పొందాలని మీరు ప్రార్థన చేయాలి, పిల్లలకు మంచి బంగారు భవిష్యత్తు ప్రార్థన చేయాలని ప్రార్థన చేయాలి, మీకు మంచి ఆరోగ్యం మీరు పొందుకోవాలని కొరకు మీరు ప్రార్థన చేయాలి అనే కొన్ని మనసులు నేను కొన్ని చాలా ఆన్సర్స్ ఉన్నాయి, కానీ నేను అది చెప్పలేదు. మీరు చెప్పండి, మీరు దేని కొరకు మీరు ప్రార్థన చేయాలి, ఎందుకు మీరు ప్రార్థన చేయాలి అని నేను వాళ్ళని అడిగినప్పుడు ఒకరు ఏం జవాబిచ్చారంటే, ఫాదర్ గారండి యేసు ప్రభు నా స్నేహితుడు కాబట్టి ఆ స్నేహితుడు నన్ను తెలుసుకోవాలి, అందువలన నేను ఆయనతో నేను గడపాలి
ఆయనతో నేను సమయం గడిపి ప్రార్థన చేయాలి, సంభాషించాలి, దాని కొరకు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది మాత్రం కాదండి, యేసు ప్రభు మీ స్నేహితుడు, మీ తండ్రి, మీ తల్లి, మీకు కావలసిన అన్ని కార్యములు సమకూర్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందువలన ప్రతిరోజు దేవునితో గడపాలి, ప్రతిరోజు దేవునితో మీరు సంభాషించాలని ఈరోజు మనం నేర్చుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోక తండ్రి అని ఒక గొప్ప ప్రార్థన శిష్యులకు ఎవరు నేర్పించారు? యేసు ప్రభు నేర్పించారు. ఎందుకు నేర్పించారంటే ఆ ప్రార్థన యొక్క గొప్ప శక్తి ఉంటుంది. మీరందరూ అది తెలుసుకోవాలి. ఆ ప్రతిదినం ఇచ్చేటటువంటి ఆహారం మనకు రోజు మనము పొందాలంటే దానితో పాటు ప్రార్థనలు మనం గడిపే మాత్రమే ఆ ప్రతిదిన ఆహారము మనం పొందగలుగుతారు. కొంతమంది ప్రార్థన చేస్తున్నాము, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి మీరు నోటి ద్వారా ప్రార్థన చేస్తారు. చాలామంది జపమాల చెప్తారు. చాలామంది ఏం చేస్తారంటే తెలుసా, అందరి కొరకు ప్రార్థన చేసిన తర్వాత పాటలు పాడతారు. అదేవిధంగా గట్టిగా ఎక్కువ సౌండ్ పెట్టి ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఒక్క శరీరం అమ్మ. కానీ దానితో పాటు మీకు విశ్వాసం లేకపోతే మీ ప్రార్థించినది అర్థం అవుతుందా? మీ ప్రార్థన ఏదైనా భాగ్యం, మీకు ఏదైనా సమాధానం దేవుని నుంచి మీరు కోరుకున్నారా? లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మీ ప్రార్థన ఆలకించాలంటే, దేవుడు మీరు ప్రార్థన చేస్తున్నా ప్రార్థించండి, మీ ప్రార్థన మీ మనసు నుంచి రావాలి. మీ మనసు నుంచి రావాలి. అది ఎలా రావాలంటే, యేసు ప్రభు నేను ప్రార్థించిన కార్యము ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు నా రక్షకుడు, నా కాపరి, నన్ను ముందుకు నడిపించిన ఆ ప్రభువు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నా ప్రార్థనకి దేవుడు పరిహారం, దేవుడు సమాధానం ఇస్తారు అని విశ్వాసముతో కలిపి మీరు ప్రార్థన చేసిన ప్రియులారా, మీ జీవితం ధన్యమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఇంకా మనము చాలాసార్లు మన ప్రార్థన ఏమిటంటే మన స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలు మనం చేస్తున్నాం. నా కొరకు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని చెప్పి దేవునితో ప్రార్థన చేయాలి. నేను ఎగ్జామ్ రాయడానికి పోతున్నాను ఫాదర్, నన్ను ప్రార్థన చేయండి ఫాదర్. నా కుటుంబంలో మంచి సమాధానం కలవాలి ఫాదర్, ప్రార్థన చేయండి ఫాదర్ అని చెప్తారు. ఆ స్వార్థం కలిగినతో మీరు ప్రార్థన చేయడానికి చెప్తారు. కానీ యేసుప్రభు ఏం చేయండి, అందరి కొరకు కూడా ప్రార్థన చేయాలని, అందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఇక్కడ ఒక విన్నపాల గ్రూపులు ఉన్నాయి. అక్కడ ప్రసంగం చెప్తున్నప్పుడు ఫాదర్స్ సండే రోజు ప్రసంగం చెప్తున్నప్పుడు విన్నపాల గ్రూపులు అక్కడ కూర్చుని అక్కడ వచ్చిన ప్రజలకు అందరికీ ఏం చేస్తారు, ఎవరు ప్రార్థనలు గడిపి ఆ వారి కొరకు అద్భుతం జరగాలి, ఆ వచ్చిన ప్రజలందరూ మారు మనసు పొంది వారిలో మార్పు జరిగి వారు మంచిగా అభిషేకం పొంది ఇంటికి తిరిగి వెళ్ళాలి అని చెప్పి ఎవరు ప్రార్థన చేస్తారు? వారి కొరకు విన్నపాల గ్రూపులు, ఇంటర్సెసరీ గ్రూపు వారు ప్రార్థన ఆ గదిలో కూర్చుని ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది నేర్చుకోవాలి అమ్మా. మీరు కూడా మీకు మాత్రం కాదు, ఇది సంభాషించడం అంటే మీరు వ్యక్తిగతంగా మీరు దేవునితో సంభాషించడం అంటే అది మీ కార్యములు మాత్రం చెప్పడం కాదు. అది మీరు ఏం చేయాలి, ఇరుగు పొరుగు వారు కూడా మీరు ప్రార్థన చేయాలి. మీరు మీ తోటి వారికి మీరు ప్రార్థన చేయాలి. వారు చాలా కష్టంగా ఉన్నారు. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారండి, ఇక్కడికి వచ్చి ఫాదర్ గారండి నా కొడుకుకు రేపటి రోజు ఇంటర్వ్యూ ఉంది యూఎస్ఏలో, మీరు ఖచ్చితంగా గట్టిగా ప్రార్థన చేయాలి అని చెప్తారు. మరి యేసుప్రభు ఏమంటున్నారంటే, వేరే వ్యక్తులు మీరు ఏమనుకుంటున్నారు, మీరు వేరే వ్యక్తులు ప్రార్థన చేయాలనుకుంటున్నారు మీరు, కానీ మీరు కూడా ఎక్కువగా ప్రార్థన, ఆ వ్యక్తి కంటే ఎక్కువ ప్రార్థన ఎవరు చేయాలి? నీవు చేయాలి. మీ కొడుకు కొరకు మీరు చేయాలి ప్రార్థన రోజు సదా సమయము. అప్పుడే ఆ ప్రార్థనకి దేవుడు సమాధానము ఇస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా మనము ఈ ప్రార్థన అనేటువంటి అంశము మనము ధ్యానించబోతుండగా, ప్రియులారా, మన జీవితంలో కూడా మార్పు జరగాలి.
మన జీవితంలో కూడా మార్పు జరిగి మమ్మల్ని చూస్తున్నప్పుడు ఏదో ఒకటి ప్రకాశం నిండిన ఒక జీవితంలో వీరు జీవిస్తున్నారని వేరే వాళ్ళు తెలుసుకోవాలి. ప్రియులారా, అదే మన జీవితం. ఒకరోజు 2 రోజు మనం ప్రార్థనలు గడిపి మనం జీవిస్తున్నప్పుడు మనలో మార్పు చూసి ఈయనకి ఏదో శక్తి ఉంటుంది, ఈయన ఏదో ఆత్మీయమైనటువంటి ఒక కార్యములు మీరు జీవిస్తున్నారు. అదేవిధంగా మనం ప్రార్థన చేయడంతో పాటు మన పాపములు పడిపోకుండా మీరు ప్రార్థన చేయాలి. ఈరోజు ఎందరో మంది ప్రార్థన చేసినారు. ఎందరో మంది ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రభు కొంతమంది ఇలా అనుకుంటున్నా, ప్రభువా రోజు అంతా తిరిగి నేను మీ మీద చివరి రోజు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, కానీ ఎన్ని రోజులు నేను వేసి ఉండాలి మీ కొరకు ప్రభువా అని చెప్పి చాలా రోజులు మనం వేచి ఉంటున్నాం. ఏదో ఒకటి సాధించేయాలండి, దేవుడు నా మీదే కరుణ చూపించాలంటే మనం వేచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి వరకు ఎవరైతే వేచి ఉంటున్నారో వారికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తానని దేవుడు ఇది చెప్తున్నారు. ఎందుకంటే వచనం పలుకుతుంది, మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనము. సరి చదువమ్మా. కాబట్టి వారి వలె మీరును మెలగరాదు, మీకేమి కావాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనము. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు, మీకేమి కావాలేనో మీరు అడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. చూడండి సహోదరి సహోదరులారా, తండ్రికి తెలుసు మీరు ఏం అడుగుతున్నారని, బాగా తెలుసు. మీ విశ్వాసంతో ఆ తండ్రితో మీరు ప్రార్థన చేసి పాపం లేకుండా మీరు పాపం విసర్జించాలి. మీరు చూడండి, మీరు తింటున్న ఆహారం మీ దేహములు ఉండిపోతే విసర్జించలేకపోతే ఏమవుతుంది? మీకు రోగములు మీరు పడిపోతుంది, మీ రోగావస్థల్ని మీరు మారిపోతుంది. అలాగా మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ వాసన పాపములు మీరు విసరించలేకపోతే మీ ఆత్మ కూడా రోగావస్థలోకి మారిపోతుంది. ఈ ప్రార్థన అనేటువంటి ఒక గొప్ప ఆహారమే. దేనికి ఉన్నటువంటి ఆహారమా? ఆత్మకి ఉన్నటువంటి ఒక గొప్ప ఆహారమే. అది ఒక శ్వాసమే. అది ఉండే మాత్రమే ఆత్మ మనలో నివసిస్తుంది. ఆత్మ ప్రేరణ కలిగి మన మంచి కార్యములు చేరి. ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క గొప్ప అనుగ్రహములు, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదములు పొందుతానికి మనము ఈరోజు దేవునితో కలిసి ఈ వాక్యము మనము ఆలకిస్తున్నాము. మనం ప్రార్థించుదాం. ఆ ప్రభువైన దేవుడు ఖచ్చితంగా మనకు అన్ని కార్యములు మనకు సమకూర్చాలని మనము ప్రార్థించుదాం. ప్రియులారా, 2-3 ప్రశ్నలు మన జీవితములు మనము ప్రశ్నించుకోవాలి. అది ఏమిటండి? నా ప్రార్థన ఎలా ఉంది? దేవునితో నేను ప్రతిరోజు సంభాషిస్తున్నానా? అదేవిధంగా ఈ దేవుడు పలికిన ఆ మాటలు అనుసరించి నేను జీవిస్తున్నామా? సర్వదా ప్రార్థింపుము అంటే ఏంటిది? ప్రియులారా, ఈ యొక్క వచనము, ఈ యొక్క ప్రశ్నములు మీరు ధ్యానాంశంగా తీసుకొని మీరు ధ్యానించండి. మిగిలిన రేపటి రోజు నుంచి కాదు, ఈ రోజు నుంచి మనము ప్రార్థనలు గడిపి తపస్కాలములు ప్రార్థనలు ఉండి జీవించడానికి మనము ప్రార్థించుదాం. కళ్ళను మోసుకుందాం, ఒకసారి చేతులు జోడించుదాం. ఆ ప్రభు ఈరోజు మనతో మాట్లాడినందుకు ధన్యవాదములు, కృతజ్ఞతలు అర్పించుదాం. ప్రభువా, ఈ రోజు నుంచి ప్రభువా నా జీవితము మీ సన్నిధిలోకి సమర్పిస్తున్నాను. ప్రభువా, ప్రార్థన శక్తి నాకోసగి నన్ను కాపాడుమయ్యా. ప్రార్థనలో జీవించడానికి ప్రార్థన ఏంటిది అని ఒక గొప్ప అర్థం మనకు తెలియపరచండి ప్రభువా. ఇదిగోనైనా ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిని ఇది దీవించండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు కొట్టి ఆ ప్రార్థన అనేటువంటి ఒక దైనందిన కార్యం అని తెలుసుకొని వారికి స్వార్థమైనటువంటి ప్రార్థన కాదు, నిస్వార్థమైనటువంటి ప్రార్థన చేయడానికి ఉన్నటువంటి మంచి కృపను, మంచి దీవెనలు వారు కోసుకొమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఆమేన్.